హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో టేస్టీగా, క్రిస్పీగా స్నాక్స్ అయితే తయారు చేసుకుందామండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా బావుంటాయి. గుల్లగా అలాగే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. 1కి 4 ఇష్టపడి తింటారు పిల్లలు. అంత క్రిస్పీగా కూడా ఉంటాయి. ట్రై చేయండి. మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక కప్పు నిండుగా అయితే బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాము. ఈ బొంబాయి రవ్వనైతే ఒక కప్పు నిండా కొలుచుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం కొలుచుకున్న బొంబాయి రవ్వనైతే వేసుకోవాలండి. దీనికి కరెక్ట్ కొలతని ఏమి లేదండి. మీకు ఎంత రవ్వ కావాలో అంత అయితే తీసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనకి రవ్వ ఎంత బాగా గ్రైండ్ చేసినా పిండి అనేది అస్సలు అవ్వదండి. కొంచెం రవ్వలానే ఉంటుంది. కాబట్టి కాస్త వీలైనంత విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మనం చేసుకునే స్నాక్స్ అనేవి మరింత క్రిస్పీగా రావడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చదు. అలాగే స్నాక్స్ కూడా బాగా కరకరలాడుతూ గుల్లగా వస్తాయండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, ఫుల్గా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత కొంచెం వాము తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని కొంచెం ఈ విధంగా నలిపి వేసుకోవాలండి. అలా డైరెక్ట్గా వేశారంటే ఒక్కొక్కసారి ఆయిల్లో వేసినప్పుడు చిందుతూ ఉంటుందండి ఆయిల్ అనేది. కాబట్టి కొంచెం అరచేతిలో ఈ విధంగా ప్రెస్ చేసుకొని వేసుకోండి. లేదంటే మీరు మిక్సీలో అయినా సరే పౌడర్లా చేసుకొని వేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇవి లేదంటే కనుక కారమైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ రవ్వ మిశ్రమంలో కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా బాగా మరిగించిన ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేడి చేసి వేయడం వల్ల మనకి స్నాక్స్ అనేవి బాగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి. చేయి పెట్టకుండా ముందు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఇలా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. తర్వాత పిండిలో కొంచెం ఆయిల్ కలిసిన తర్వాత అప్పుడు చేత్తో మనం ఆయిల్ అంతా రవ్వలో పట్టే విధంగా బాగా కలుపుకుందాము. చూడండి, కొంచెం ఇలా చల్లారిన తర్వాత చేత్తో అయితే బాగా ఈ విధంగా రఫ్ చేసుకుంటూ ఈ ఆయిల్ అనేది రవ్వ మిశ్రమంకి పట్టే విధంగా బాగా ఇలా నలుపుతూ కలుపుకోవాలండి. ఇలా అంతా కూడా కలిపిన తర్వాత ముందుగానే కొన్ని నీళ్లను కొంచెం వేడి చేసి పెట్టుకోండి. వేడి నీళ్లు పోసి కలపడం వల్ల స్నాక్స్ అనేవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి. వేడి వాటర్ వేసి కలిపామనుకోండి అసలు తొందరగా పాడవవు. ఎన్ని రోజులు ఉన్నా సరే మనకి స్నాక్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఇలా కొంచెం వేడి నీళ్లు పోసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు అంటే బాగా మరిగే నీళ్లు కాకుండా మనం చేత్తో పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతాయండి. అలా ఉన్న నీళ్ళనైతే కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. మనకి ఎక్కువ వాటర్ ఏం పట్టవు. 3-4 టేబుల్ స్పూన్లన్నీ అయితే సరిపోతాయండి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, పిండిని అయితే కనుక మనం ఈ విధంగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి. ఎందుకంటే ఈ రవ్వ నానేటప్పటికి మనకి కొంచెం గట్టి పడుతుంది. కాబట్టి కొంచెం సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. రవ్వ అనేది కొంచెం నాని కొంచెం మనకి ఇలా గట్టిగా అవుతుంది. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం తీసుకొని మనం చపాతీకి ఎంత సైజులో అయితే పిండిని తీసుకుంటామో అదేవిధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. నేను తీసుకున్న కప్పుడు రవ్వకైతే నాకు ఇక్కడ 4 బాల్స్ అనేవి అయినాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఫ్లోర్ మీద కొంచెం పొడి పిండి చల్లుకోండి. బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా సరే మీ ఇష్టం అండి. కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మనం తయారు చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చపాతీలాగా అయితే ప్రెస్ చేసుకోవాలండి. మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదండి.
నేనైతే ఇక్కడ పొడి బియ్యపు పిండి యూజ్ చేసి చపాతీ అనేది చేస్తున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్న తర్వాత ఎడ్జెస్‌ని అయితే కట్ చేసుకుందాము. చూడండి మనకి 4 వైపులా కూడా సమానంగా రావాలండి. దానికోసం ఇలా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ కట్ చేసాం కదండీ! అవేం వేస్ట్ అవ్వవండి. మళ్ళీ ఇంకా పిండి ఉంది కదా! అందులో వేసి మరొకసారి కలుపుకుందాము. మనకి ఇక్కడ షీట్ అయితే రెడీ అయింది కదండీ! ఇప్పుడు ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే కనుక ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఇలా షీట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి అయితే ఒకసారి ఇలా చూసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేస్తే సరిపోతుందండి. తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. ఇలాగే చేయాలని ఏం లేదండి. మీకు షేప్ వేరేలాగా కావాలన్నా కూడా బాటిల్ క్యాప్తో అయినా సరే రౌండ్గా కట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదండి. కాకపోతే షేప్స్ అనేవి మారుతాయి. తర్వాత ఇలా కట్ చేసుకున్న వీటిని అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చూడండి ఈ మాత్రం మందం ఉండాలి. మనం అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి మిగిలిపోయి ఉన్నాయి కదండి. ఈ ఎడ్జెస్ అనేవి బాగా గట్టిగా డ్రై అయిపోయి ఉంటాయి. కాబట్టి కొంచెం నీళ్లు చిలకరించుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మనకి సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా మనం చపాతీలా చేసుకొని కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ అవ్వాలండి. మరీ ఓవర్గా హీట్ అవ్వకూడదు. ఇలా కాస్త మీడియంగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వీటిని అయితే కనుక ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి అన్నీ కలిపి వేసినా కూడా ఏం కాదండి. ఆయిల్లో వేసిన వెంటనే చక్కగా విడిగా అయిపోతాయి. వేసిన వెంటనే గరిటె పెట్టొద్దు. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి చక్కగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. హై ఫ్లేమ్ పెట్టారండి నా కలర్ మారుతాయి కానీ లోపల వరకు అయితే ఫ్రై అవ్వండి. మనకి చక్కగా లోపల వరకు ఫ్రై అవ్వాలంటే వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చక్కగా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా కూడా చక్కగా పెట్టి పంపించవచ్చు. అంతేకాదండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి ఏమైనా పెట్టమని అడిగినప్పుడు చక్కగా ఇవి ఇచ్చేసారంటే 1కి 4 ఇష్టపడి తింటారండి. అంత క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.